సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ పార్ట్ 2. ఒకరోజు రేగే తన జేబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40, తర్వాత 40, ఆ తర్వాత 20 రూపాయలు దక్షిణ తీసుకొని మరలా 40 రూపాయలు అడిగారు. ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపారు. అతడిలా అన్నాడు, ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనస్సు, బుద్ధి, కాలము, ఆత్మలనే. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు నీ దగ్గర ధనం లేదని యాచించడం అగౌరవం అనుకోరదని సాయి బోధించారు అన్నాడు. తర్వాత బాబా అతన్ని చందోర్కర్ వద్దకు పంపారు. అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధకరమే. అందుకే సగం పైకం కోపార్గములో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయలు తీసుకున్నారు. తర్వాత కోపార్గము నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాయి. నానాసాహెబ్ చిన్న బుచ్చుకున్నాడు. భక్తి ప్రధానంగా, యుక్తి కాదని సాయి అతనికి తెలిపారు. ఒకప్పుడు తార్కాడ్ భార్యను 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అరిషడ్వర్గాలు విడమని అన్నాడు తార్కాడ్. ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించుకున్నట్లు. సాయి బీవీ దేవ్ వద్ద దక్షిణగా 4 నవార్లు తీసుకొని కూడా నీవు 4 ఇచ్చిన బాబాకు చెందినదొక్కటే అన్నారు. భక్తుడెన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతుని కర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే, ఒక్కసారి. ఒకప్పుడు మందితో పాటు రాగా అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు. అతడు రాస్తున్న అప్పీలు మేము చూచి చందోర్కర్, దీక్షిత్ మొదలైన వారు కేసు చాలా బలంగా ఉన్నది, లాభం లేదని చెప్పారు. అప్పుడు సాయి అతనిని ధూమాల్ వద్దకు పంపారు. నిజానికి ఎట్టి ఆశలు లేకుండా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే ధూమాల్ అహ్మద్ నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడాడు. నాటి రాత్రి రాగాకు కలలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు, ఏడవకండి అని చెప్పారు. ఆశ్చర్యం! కింది కోర్టులోనే రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు కానీ విచారణ కానీ జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడినది నేరమని నిర్ణయించి మెజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశాడు. ఇది న్యాయశాఖ చరిత్రలో అపూర్వం. రాగా 300 ఫీజుగా దుమాల్కు చెల్లించాడు. వెంటనే దుమా షిరిడీ వెళ్ళాడు. సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకొని రాగు విడుదలైంది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు. అలానే సాయి అతనొకసారి 50 రూపాయలు దక్షిణ అడిగాడు. అతని వద్ద పైకం లేదంటే సాటేని అడిగి తెమ్మన్నారు. అంతకుముందు సాటే తన పెన్షన్ 50 రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాటే సంతోషంగా 50 రూపాయలు దుమాల్కిచ్చాడు. ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది. భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు. ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసరు తన వద్ద పైకం లేదన్నాడు. నీ పర్సులో 50 రూపాయలు ఉన్నాయి అన్నారు బాబా. అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు. ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు. త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చయింది. కష్టాలు తీరాక అతడు మొత్తం సాయికి దక్షిణగా సమర్పించారు.
అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవి కావు. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని ₹2 వేరుగా జేబులో పెట్టుకున్నాడు కానీ తర్వాత ఆయనకు ₹1 మాత్రం ఇచ్చాడు. సాయి నవ్వుతూ, ఎంత మోసం! మొదట ఈ ఫకీరు కని ₹2 జేబులో పెట్టుకొని కూడా ₹1 మాత్రమే ఇస్తారా? చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి కోరే దక్షిణ ఒకప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది. 5 గదులతో భవనం నిర్మించదలచి సాయిని దర్శించాడు దేవ్. అప్పుడు బాబా నేల మీద 25 గీతలు గీస్తూ గదికి ₹1 చొప్పున ₹25 దక్షిణ ఇవ్వు అన్నారు. అతడు సమర్పించాడు. ఆశ్చర్యం! అది 25 గదుల భవనమైంది. అలాగే 1912లో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి ₹10 దక్షిణ తీసుకొన్నారు. ఆ రోజు నుంచి అతని నెల జీవితం ₹10 పెంచినట్లు 6 నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. నాచనే శంకర్రావు నమస్కరించగానే బాబా ₹15 దక్షిణ కోరారు. అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు. వెంటనే సాయి ₹30 ఇవ్వమన్నారు. అతడు తిరిగి అదే బదులు చెప్పాడు. సాయి ₹64 కావాలన్నారు. వెంటనే అతడు, బాబా, మేము పేదవాళ్ళం, అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసివ్వమన్నారు. ఆయన భావమేమో వారికి తెలియలేదు. తరువాత 1916లో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసం నాచనే శంకర్రావు కూడా వసూళ్లు చేశారు. వారు సేకరించి పంపినది సరిగ్గా ₹64. సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు. ఉంపుడు కత్తెనుంచుకొని సుఖరోగాలతో బాధపడే వాడొకడు షిరిడీ చేరి బాబాకు ₹50 సాయి కోపంతో, నీ డబ్బు నాకొద్దు, నీవొకైతే ఉంచుకున్నావు కదా, ఆమెకివ్వు అన్నారు. అతడు సిగ్గు తలవంచుకొని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దక్షిణ విషయమే సాయి, నేనెవరి నుండైనా ₹1 దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగివ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏది ఊరికనే తీసుకోను. ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వారు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధి ఫలితాన్ని పొందుతారు. శ్రీ సంపద ధర్మాన్ని సంధించటం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసం వేచిస్తే అది వ్యర్థం. ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చినదే గనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి? 1 స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను అన్నారు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12. దక్షిణ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే కొన్ని తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.